మీ స్వాతి ఉస్మానియా యూనివర్సిటీ. బీఆర్ఎస్ సోషల్ మీడియా కోడై కూస్తున్నటువంటి విషయాలు ఏంటి అంటే, పులి బయటికి వస్తూ ఉంది, తన పంజాని ఇంకా విసిరబోతుంది. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఆగడాలు కావచ్చు, ఇవన్నీ కూడా పడిపోబోతున్నాయి అనేటువంటి విషయాన్ని వాళ్ళు పెద్ద ఎత్తున కూడా వైరల్ చేస్తూ ఉన్నారు. ఈ పులే ఇప్పటిదాకా జరిగినటువంటి అసెంబ్లీ ఎలక్షన్స్లలో ప్రతి ప్రజా ఆశీర్వాద సభలను పెట్టి ఒక పెద్ద కారు బొమ్మ పెట్టుకొని ప్రతి నియోజకవర్గానికి కూడా తిరిగిన పులే అది. అందరికీ తెలుసు, హెలికాప్టర్లో చరిత్ర ఉంది మన సారథి, మన పులిది. 40 రోజులలో 119 నియోజకవర్గాలు తిరిగి వచ్చినటువంటి చరిత్ర. ఏం జరిగింది? వద్దని చెప్పే నిద్రపుచ్చిరా పులిని. నిద్రపుచ్చ అంటే ఇప్పుడు మొత్తం సత్తువ చచ్చిపోయిన పులి అది. ఆ పులిని ఇంకా మీరు ఇది చేసి ఇంజక్షన్లు వేసి ట్రీట్మెంట్ చేసి బయటికి పంపాల్సినటువంటి అవసరం తెలంగాణ రాష్ట్రానికి లేదు. రాష్ట్రంలో ఉన్న ప్రజలకు అంత గత్యంతరం ఇంకేం పట్టలేదు. ఇప్పటివరకు పట్టిన దరిద్రాన్ని వదిలించుకునేటువంటి ఫీలింగ్లో ఉన్నారు. ఆ ఫీలింగ్ను మళ్ళీ లేపకండి. మీ ఇంటిల్లిపాది మొత్తం డ్రామా స్కిట్లు మీది. అన్ని మీకంటే ఆ జబర్దస్త్ స్కిట్లు, ఆ శ్రీదేవి డ్రామా కంపెనీ అని కొన్ని స్కిట్లు జరుగుతూ ఉంటాయి ఎంటర్టైన్మెంట్ కోసం. అవి బెటర్. ఇంత ఎంటర్టైన్మెంట్లో ఎట్లా అంటే మనుషులు చూడ్డానికి ఎంటర్టైన్మెంటే, మాట్లాడడానికి కూడా ఎంటర్టైన్మెంట్. మొత్తం రాజకీయాన్ని కూడా భ్రష్టు పట్టించి ఒక రాజకీయ చతురత అని ఏదైతే విషయం ఉంటుందో దాన్ని దిగజార్చుడు రాజకీయాన్ని చేసిర్రు. మీకు రాజ్యాంగాలన్న అని అసలు వాటి మీద అవగాహన కానీ ఉందో లేదో, లేకపోతే ఉండి కూడా మాకు అవసరమా అని చెప్పుకోవడమో, వాటిని పాటించేటువంటి నిబద్ధత లేకపోవడమో, చట్టమన్నా కూడా న్యాయం అన్నా కూడా ఏ విషయాన్ని కూడా సొంతంగా నియంతృత్వంగా మీకు మీరు రాసుకొని నడిపించి తప్పితే ఏది లేదు. పూలొచ్చినా జింకొచ్చినా నువ్వు అమెరికా నుంచి దూకినా పెద్ద పీకేది ఏం లేదు. ప్రజలకి ఇంతకన్నా ఒరిగేది కూడా ఏం లేదు. ఇప్పటిదాకా చేసిన దురాక్రమణలు మొత్తం జనాలు చూసిర్రు. వద్దని చెప్పే కదా కాంగ్రెస్ పార్టీని తీసుకొచ్చిర్రు. మొన్న కూడా మీ బీజేపీ రఘునందన్ రావు గారు కూడా చెప్పడం జరిగింది. మీరు 2000 పింఛన్ ఇచ్చిర్రు, జనాలకి అన్ని రైతు బంధులు ఇచ్చిర్రు, మళ్ళీ మీ పేరు మోసుకొని చెప్పే ధరణి పోర్టల్ని బంగాళాఖాతంలో వేయొద్దు, మేము ధరణి పోర్టల్ కావాలని చెప్పిర్రు. ఇవన్నీ చెప్పినాక కూడా నేను వద్దని అన్నాక కూడా ఇంకే మోహం పెట్టుకొని ప్రజలలోకి వచ్చి మీడియాలు పెట్టుకొని యూట్యూబ్ ఛానళ్ళు పెట్టుకొని వస్తున్నాయా? సిగ్గు అనిపిస్తలేదా? మీ మంత్రులు కూడా మళ్ళీ దానికి ఏదో నిప్పులకి ఇంత పోసి చేస్తారు కదా, ఇంకా ఆద్యం మోసినట్టు చేస్తూ ఉన్నారు. ఇది కాకుండా ఇప్పటి వరకు మీరు చెప్పిన ఈ పూలు వస్తుంది, జింక్ వస్తుంది, ఇంకోటి వస్తుంది, ఇది కాకుండా బీఆర్ఎస్ పార్టీలో నిజంగా మీరు చేయాల్సినటువంటి పోస్ట్ మార్టం ఏంటి? ఎందుకు మమ్మల్ని ప్రజలు ఓడగొట్టిరు? మేము చేసినటువంటి తప్పేంటి? మేము ఇన్ని రకాల అభివృద్ధి చేసినామనేటువంటి చిత్తశుద్ధి ఉన్నప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు మీద మీరు ఇంతవరకు చెప్పిన విధి విధానాలు ఏవీ లేవు. అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ, ఇప్పుడు అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ కోడై కూస్తూ ఉంది. జనాలు కూడా దాని మీద ఇంట్రెస్టింగ్గా ఉన్నారు. నిజానికి కాళేశ్వరం ప్రాజెక్ట్ ఏమైంది? మెగా కృష్ణారెడ్డి పేరు ఎందుకు బయటికి రావట్లేదు? ఇప్పుడు జరిగేటువంటి ఆ మేడిగడ్డ బ్యారేజ్ ఏదైతే కుంగిపోయిందో దానికి మళ్ళీ ఎట్లా, అది ఏం చేయాలి? దాన్ని ఇప్పుడు ఎల్ఎన్టీ సంస్థ వాళ్ళు ఏమంటా ఉన్నారు? దానికి మళ్ళీ 400 నుంచి 550 కోట్ల వరకు ఖర్చు అవుతా ఉందని చెప్తున్నారు. దీని మీద ఎందుకు బయటికి రావట్లేదయ్యా? కుటుంబ పాలనలు మీరు అంటున్నారని చెప్పి 22 మంది పేర్లు పట్టుకొని జిరాక్సులు తీసుకొని వచ్చిన మీరు వీటి మీద శ్వేతపత్రం ఎందుకు బయటకు తీస్తలేరు? నిజానికి తప్పులు ఉన్నాయన్నటువంటి విషయం తప్పులు లేకుండా బయటకు వచ్చి మాట్లాడాలి. హరీష్ రావు గారు ఒక భద్రాద్రిలో ఒక సభలో మాట్లాడుతూ ఉన్నారు. మేము ప్రగతి భవన్లో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఏం చెప్పారంటే 150 గదులు ఉన్నాయి, లోపల స్విమ్మింగ్ పూల్ ఉంది, అది ఉంది, ఇది ఉందని చెప్పారు. మొన్న పోయి నేను గట్టిగానే అరుచుకున్న అసెంబ్లీలో ఒక్కరు సమాధానం చెప్తలేదు. బట్టి విక్రమార్క గారేగా అందులో ఉండేది, ఆయన ఎందుకు మాట్లాడతలేరు? నిజంగా ఈ నిజమే అయి ఉంటే బయటకు వచ్చి మాట్లాడాలి. అంటే అది మీకు కూడా వర్తిస్తుంది కదా. నిజానికి నిజమే అయ్యి నిజం కాదు, ఈ ఆరోపణలు మాత్రమే అని ఉంటే కాళేశ్వరం ప్రాజెక్టు గురించి ఎందుకు మాట్లాడతలేరు? రైతు బంధు, ఆ ధరణి పోర్టల్ గురించి ఎందుకు మాట్లాడతలేరు? ఇవన్నీ చేసినటువంటి పనులు ఇట్లా ఉంచుకొని మీ వరకు మీరు లబ్ధి చేకూర్చుకొని రాష్ట్ర ప్రజలకి ఏదో సినిమాలు చూపించినట్టు, సీరియల్ చూపించినట్టు పూలొస్తుంది, అదొస్తుంది, ఈ స్టేట్మెంట్ లేని వీటికి అసలు ఏమనుకోవాలి? భారతదేశంలో కానీ తెలంగాణలో రాజ్యాంగం అనేది అమలవుతుందా? ఒకప్పుడు మాట్లాడుతూ ఉన్నారు రాజ్యాంగాన్ని మార్చాలనేటువంటి మాటలు కూడా మాట్లాడడం జరిగినటువంటి విషయాలను మనం చూసినాం. రాజ్యాంగాన్ని మార్చేటువంటి మేధో సంపత్తి ఉన్నటువంటి కేసీఆర్ గారు ఎలక్షన్స్ రిజల్ట్స్ రాగానే ఆ బాత్రూంలో జారిపడ్డం ఏందో, ఆడికి ఆ 45 రోజుల ట్రీట్మెంట్ ఏందో, కుంటూ నడవడం ఏందో, పరామర్శించడానికి ఆళ్ళు రావడం ఏందో, దానికి ఫిజియోథెరపీలు ఏందో, మళ్ళీ ఆడ ఉండి కూడా రాజకీయం ఎట్లా అంటే వీళ్ళు గొడవ పెట్టుకుంటారు, పడతారు, బయటకు ఒక స్టోరీ, లోపలికి ఒక స్టోరీ. ఏం చెప్తారా ఆయన? మిమ్మల్ని చెప్పామంటే మొత్తం ఒక్కొక్కరిని కూసబెట్టి మరి సీరియల్ స్టోరీలు రోజు చెప్పేటువంటి విధానం ఉంది మీది. రాజ్యాంగాలనే కాదు, మీరు
మొత్తానికి ప్రపంచం ఎట్లా నడవాలనేటువంటి గ్రంథాలు కూడా రాసేటువంటి మేధావితనం గలటువంటి కుటుంబం ఇది. కుటుంబ నేపథ్యం తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. కేసీఆర్కి మొట్టమొదటిసారిగా అంటే వారి పార్టీ అధికారంలోకి రావడం, వారు ముఖ్యమంత్రి కావడం జరిగింది. వచ్చిన తర్వాత పదే పదే ఉత్తరించారు, చాలా నిరంకుశత్వంగా ముందుకు వెళ్ళడం. చాలా పార్టీని ఇక్కడ భూస్థాపితం చేయడం జరిగింది. కాంగ్రెస్ని కూడా భూస్థాపితం చేస్తామని చెప్పేసి టీఆర్ఎస్ పార్టీ నాయకులు అంటా ఉన్నారు. ఏదో అలా అధికారంలోకి రాగలిగినారు కానీ ప్రజలు వాళ్ళ వైపు లేరు, మా వైపే ఉన్నారని చెప్పి గతంలో కొన్ని కనుమరుగు చేసాం పార్టీలను, మళ్ళీ కూడా కాంగ్రెస్ని కూడా చేస్తామంటారు. దీనిపైన తెలంగాణ వచ్చిందే కేసీఆర్ తోని, తెలంగాణ తెచ్చిందే కేసీఆర్. ఇక తెలంగాణలో రాబోయే ఒక 50 ఏళ్ళ వరకు కూడా కేసీఆర్ హవా నడుస్తూ ఉంటుంది. జాతిపిత తెలంగాణ గాంధీ, నిజానికి తెల్ల బట్టలేసిన అహంకార గాంధీ ఎవరైతే ఉన్నారో ఈయన హవా అనేది ఇంకొక 50 ఏళ్ళ వరకు ఎటు పోదనేటువంటి మైకంలో వాళ్ళు చెప్పినటువంటి మాటలు ఏదైతే ఉన్నాయో, నిజానికి తెలంగాణ రాష్ట్రంలో ప్రజా సంక్షేమాన్ని కోరుకొని ఎంతో అభివృద్ధి చేసినటువంటి కొన్ని పార్టీలను కూడా ఈరోజు భూస్థాపితం లేకుండా, అసలు కార్యకర్తలు కూడా లేకుండా చేసినటువంటి సందర్భం మనకు కనిపిస్తూ ఉంది. నిజానికి చేయనైతే పార్టీ లేకుండా చేయగలిగారు, కానీ ప్రజల్లో ఆ అభిప్రాయం అనేది ఎక్కడికి పోదు. మీరు ఒక దురహంకారంగా నియంతృత్వంగా పాలిస్తామని ఎట్లా అయితే మీరు ఒక దొర బుద్ధి ఉంటుంది, ఆ బుద్ధిని నిరూపించాలని అనుకున్నారో అది జరగదు. కాంగ్రెస్ పార్టీ లాంటి జాతీయ పార్టీలను కావచ్చు, ఈరోజు ప్రాంతీయ పార్టీలు గట్టిగా తెలంగాణ తెలుగు రాష్ట్రాల్లో నిలదొక్కున్నటువంటి ప్రాంతీయ పార్టీలను కూడా అణగదొక్కడానికి ప్రయత్నించే అంత తెలివి కానీ అంత చాణక్య నీతి కానీ మీ దగ్గర లేదు. అది ఏదైతే తెలంగాణ రాష్ట్ర స్వరాష్ట్రం కావాలని కోరుకున్నటువంటి బలహీన క్షణాలలో మీరు ముందుకొచ్చి జయశంకర్ సార్ వీళ్ళంతా మిమ్మల్ని ముందు నిలబెడితే మీరు ఈరోజు అమరుల శవాల పునాదులపైన నిలబడ్డటువంటి ప్రభుత్వమే తప్పితే కోరి తెచ్చుకున్నటువంటి ప్రభుత్వం అయితే అస్సలు కాదు. మీరు అదృష్టం కొద్దీ కాంగ్రెస్ పార్టీ వచ్చిందని అంటున్నారు, కానీ అదృష్టం కొద్దీ వచ్చింది కాంగ్రెస్ పార్టీ కాదు, కేసీఆర్ కుటుంబం.